హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైనాక జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయినాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లోకి 4 to 5 క్యారెట్స్ తీసుకోవాలి. వాటిని చక్కగా పీల్ తీసుకుని తురుము తీసేసుకుందాం. క్యారెట్ తురుము అనేది సేమ్ ప్యాన్లో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. క్యారెట్ తురుములో ఉన్న కొంచెం వాటర్ అండ్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. మరలా దీన్ని ఒక 5 minutes పాటు మగ్గనిద్దాం. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఉంచి ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 గ్లాస్ పాలని వేసుకుందాం. పాలను వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి ఒక 2 minutes పాటు ఫ్రై చేద్దాం. ఇప్పుడు 3 to 4 minutes తర్వాత దీనిలోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మరలా మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరలా ఒక 5 minutes మగ్గనిచ్చేద్దాం. వీడియోలో కనిపిస్తున్న విధంగా షుగర్ ఈ విధంగా మెల్ట్ అయినాక దీనిలోకి ఒక చిటికెడు యాలకుల పొడిని కూడా వేసేసుకుందాం. మళ్ళీ దీన్ని ఒక 2 minutes పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ గీని వేసుకుందాం. వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీనిలోకి వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపితే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ క్యారెట్ హల్వా అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.